సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్. సో ఈరోజైతే మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం అనమాట. సో చాలా రోజులు కూడా అయింది మైన్క్రాఫ్ట్ ఆడి, ఎందుకంటే కొన్ని రీజన్స్ వల్ల కూడా కొంచెం అది ఇది. సో ఈరోజు నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఒక స్పెషల్ థింగ్ అయితే ఉందన్నమాట. సో నేను సక్సెస్ఫుల్గా 56 days అయితే సర్వైవ్ అయ్యాను. అంటే 50 days సర్వైవ్ అయ్యాను గైస్. సో 50 days సర్వైవ్ అయ్యాను కాబట్టి నేను స్పెషల్గా వీడియో చేద్దాం అనుకున్నాను. సో చేసేసాను. అండ్ 50 days స్పెషల్ కోసం ఈ విలేజర్ అవుట్ఫిట్ ఎలా ఉంది గైస్, చూడ్డానికి బాగానే ఉంది కదా. ఈ ఎండర్మ్యాన్ గాడు పట్టించుకోడు గైస్, ఆడ పిచ్చోడు గడే. ఎండర్మ్యాన్ స్పైడర్ మ్యాన్ కాదురా నువ్వు, ఎండర్మ్యాన్. ఓకే, ఎండర్మ్యాన్లా పడుతుంది, స్పైడర్ మ్యాన్లా కాదు. సో నేను ఆర్మర్ ఎందుకు తీసానంటే మీకు అవుట్ఫిట్ చూపించడానికి. సో అవుట్ఫిట్ అయితే ఎలా ఉందో బాగానే ఉంది కదా, నాకైతే నచ్చింది. కానీ ఎక్కువ ఎపిసోడ్స్ ఉంచుకోను గైస్. బాగానే ఉంది చెప్పాలంటే, అంత బాగాలేదని చెప్పలేను, బాగానే ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం, ఇంకా టకా ఆడేద్దాం గైస్. సో ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే ఒకటి బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను మనం 50 days కంప్లీట్ అయిన సందర్భంలో. సో ఏం బిల్డ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. సో నాకు ఐడియా వచ్చింది ఏం బిల్డ్ చేయాలో. సో ఆ ఐడియాని అయితే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నాను అనమాట నేను. సో దానికి నాకు ఒక కాబుల్ స్టోన్ కావాలి, జస్ట్ ఓన్లీ 1 single పీస్ అంతే. ఓకే, ఐరన్ మైన్ చేసి అంత వచ్చింది గైస్. మైన్ కూడా బాగానే చేశాను, అండ్ మా దగ్గర డైమండ్స్ కూడా బాగానే ఉన్నాయి. లాస్ట్ ఎపిసోడ్లో నేను డైమండ్స్ పెట్టే వీడియోకి నాకు ఎన్న అంటే ఊహించలేను గైస్. ఆగండి. సో నేను స్మెల్ట్ ఫాస్ట్ కావాలంటే బ్లాస్ట్ ఫర్నెన్స్ చేయాలి. సో ఆ బ్లాస్ట్ ఫర్నెన్స్ ఎలా చేయాలో చూద్దాం గైస్. సో బ్లాస్ట్ ఫర్నెన్స్, దానికి మనకి 4 ఐరన్ కావాలి, స్మూత్ స్టోన్, వారిని స్మూత్ స్టోన్ చాలా కావాలైతే. ఓకే గైస్, సో చాలా వరకు స్టోన్ పెట్టేసి స్మూత్ స్టోన్లో కన్వర్ట్ చేద్దాం. స్టోన్ ఉందా మనకి? ఉంది గైస్, ఉంది, స్టోన్ ఉంది. దీన్ని డైరెక్ట్ స్మూత్ స్టోన్ మార్చచ్చు కదా. సో స్మూత్ స్టోన్గా మారుద్దాం. సో నువ్వు వచ్చేసాయి. దీంట్లో ఒక ఎందాని గైస్ 32 పెట్టేద్దాం, హాఫ్ స్టాక్. ఇంకా దీంట్లో కూడా ఇంకా హాఫ్ స్టాక్ పెడితే పడుంటాయి అలా. సో ఫస్ట్ అయితే ఇది పెట్టేద్దాం. సరే పెట్టేద్దాం గైస్. సో అది పెట్టేస్తే మనకి స్మూత్ స్టోన్ వస్తుంది. సో స్మూత్ స్టోన్లో మనం ఒకటి బిల్డ్ చేయొచ్చు. సో లాస్ట్ ఎపిసోడ్లో నేను పెట్టిన వీడియోకి చాలా మంది చూశారు, కానీ లైక్లు ఎక్కువ చేయలేదు. సో నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది వ్యూస్ కేస్. చాలామంది చూశారు. సో థ్యాంక్స్ కేస్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ మనకి ఇంకోటి కావాలి, ఆర్మర్ స్టాండ్. దానికి ఒక స్మూత్ స్టోన్ కావాలి, లోపల ఫర్నెన్స్లో స్మెల్ట్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం. దానికి ఇంకా స్మూత్ స్టోన్ స్లాబ్ కావాలి కదా. స్లాబ్ ఉందా? ఉంది, ఒకటి ఉంది. ఇంకా స్టిక్స్ కావాలి. స్టిక్స్ ఉన్నాయా? దీంట్లో కావు, ఈ చెస్ట్లో ఉండవు గైస్, మనకి ఈ చెస్ట్లో ఉంటాయి స్టిక్స్. ఎస్ గైస్, స్టిక్స్ కూడా వచ్చేసినాయి. ఇంకా ఆర్మర్ స్టాండ్ ఎలా చేయాలి? ఓకే, వచ్చాము ఆర్మర్ స్టాండ్. సో మళ్ళీ స్టిక్స్ దీనిలోకి పంపేద్దాం. అండ్ కొత్త అప్డేట్ కూడా వచ్చింది గైస్. సో ఆ కొత్త అప్డేట్ ఏంటంటే అది సో ఓకే ఇన్వెంటరీ పెట్టుకుందాం. ఆ కొత్త అప్డేట్ 1.21 అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట, కొత్త అప్డేట్. సో బ్రాండ్ న్యూ అప్డేట్ గైస్ ఇదైతే 1.21 వచ్చేసి. సో అనుకోలేదు 1.21 అప్డేట్ పెడతారని, బికాస్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అట్ ఆల్. సో స్మూత్ స్టోన్ తీసుకో, ఎంత వస్తే అంత తీసేసుకుందాం గైస్ స్మూత్ స్టోన్. సో ఎంత వస్తే అంత, అది స్మెల్ట్ అవుతూ ఉంటుంది, మనం బిల్డ్ చేస్తూనే ఉందాం గైస్. సో ఎక్కడ బిల్డ్ చేద్దామంటే ఇక్కడ. సో ఇక్కడ నా ఇన్వెంటరీలోకి వెళ్ళిపోతే దీంట్లో మనకి స్మూత్ స్టోన్ వచ్చేసింది. అండ్ ఇది తీసేసుకుందాం, ఇది ఇక్కడ పెట్టేసుకుందాం గైస్. ఇంకా దీని మీద స్మూత్ స్టోన్ పెట్టేద్దాం. అండ్ దీని మీద ఇది పెట్టాను. అండ్ ఒకటి మర్చిపోయాను గైస్, సైన్ బోర్డ్స్ చేయడం. సో 50 days కంప్లీటెడ్ అని రాయాలి కదా. సో దానికి సైన్ బోర్డ్స్ ఎక్కడ కావాలి కదా.
సో అందుకే సైన్ బోర్డ్స్ కూడా క్రాఫ్ట్ చేసుకుందాం. ఎన్నో అన్నీ పడుంటాయి. ఓకే, సైన్ బోర్డ్స్ వుడ్ కావాలా? స్టిక్సే అనుకున్నా కానీ వుడ్ కూడా కావాలంట. వావ్, బ్రీచ్ వుడ్కి బ్రీచ్ వద్దుకి, బ్రీచ్ కాకుండా ఓక్. సో ఇదంతా ప్లాంక్స్లో కన్వర్ట్ చేసేద్దాం. 24 మొత్తం 24 అవుట్ ఆఫ్ 24 మొత్తం ప్లాంక్సే. 96 వస్తాయంట, మోడల్ ఎనఫ్. సో మొత్తం క్రాఫ్ట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేసిద్దాం. సో క్రాఫ్ట్ అయిపోయింది గైస్ మొత్తం. ఇక మనకు కావాల్సింది వచ్చేసి ఏంటిది ఏమనుకున్నా, సైన్ బోర్డ్స్ కదా. సైన్ బోర్డ్స్ చాలు, సైన్ బోర్డ్స్ చాలు గైస్ ఇన్ని. సో మనకి బాగానే వచ్చాయి. ఎన్ని ఉన్నాయి సైన్ బోర్డ్స్? 15 చాలు, ఎక్కువే. సో పెట్టేద్దాం ఇంకా దీంట్లోకి. అరే దీంట్లోకి పంపేద్దాం. అండ్ దీంట్లో ఉన్న స్టిక్స్ తీసుకొని దీంట్లో వేద్దాం, ఎందుకంటే స్టిక్స్ అన్ని దీంట్లోనే ఉండాలని నేను రూల్ పెట్టుకున్నా. సో ఇంకా అంతే, స్టిక్స్ సైన్ బోర్డ్స్ ఉన్నాయి అంతే. ఓకే, సైన్ బోర్డ్స్ అయితే ఇన్వెంటరీలో పెట్టేసుకుందాం. అరే బయట పాడేసానండి రా. సరే గైస్, సో ఇంకా పైకి వెళ్ళిపోదాం. సో 56 డేస్ అంటే 50 డేస్ మనమైతే సర్వైవ్ అయిపోయాం. సో 50 డేస్ సర్వైవ్ అయిన ప్రోగ్రెస్ ఇది గైస్. సో నెక్స్ట్ 100 డేస్ లోపు ఒక పెద్ద ఇల్లు, కొత్త ఇల్లు కడదాం అనుకుంటున్నాను. దానికి చాలా అంటే చాలా టైం ఉంది. ఓకే, ఏమంటే 50 డేస్ కంప్లీటెడ్. 50 రిటర్న్ డేస్ కంప్లీటెడ్. డేస్ కంప్లీటెడ్ completed days. 50 days completed. So 50 days completed. ఓకే, ల్యాగ్ అవుతుంది, ఒక్క నిమిషం ఆన్ గైస్. ల్యాగ్ అవుతే మీరు ఏం చేయాలంటే కమాండ్ బ్లాక్ రీలోడ్ అని కొట్టాలి, లేకపోతే చంక్ రెసిస్టెన్స్ అనే ఒకటి ఉంటుంది, అది వీడియో దగ్గర ఉంటుంది. చంక్ రెసిస్టెన్స్. సో చంక్ రెసిస్టెన్స్ ఎక్కడ చూపించాలి? చంక్ రెసిస్టెన్స్, ఇది కాదు, చంక్ రెసిస్టెన్స్. అబ్బా, ఆ రెసిస్టెన్స్ చంక్ నేను పూర్తిగా పెట్టేసుకున్నాను గైస్. సో ఇదనమాట మనకి రికమెండెడ్ అనేది 6 చంక్స్. అప్పుడు మనకి ల్యాగ్ అనేది ఉండదు మ్యాక్సిమం. 6 చంక్స్ అనేది అనమాట. ఇంకా పెట్టేసుకుందాం. దీనికి హెల్మెట్ ఎక్విప్ చేసుకుందాం గైస్. నీకు హెల్మెట్ బ్రో నీకు హెల్మెట్, ఇంకా చెస్ట్ ప్లేటు, ఇంకా ప్యాంట్, ఇంకా ఇది, ఇంకా అంతే గైస్. వావ్, సూపర్ ఉంది. ఇంకా స్వాడ్ కూడా ఎక్విప్ చేసేద్దాం. స్వాడ్ కూడా ఎక్విక్, ఐరన్ స్వాడ్. సో ఎలా ఉంది గైస్? బాగుంది కదా. సారీ ఐరన్ స్వాడ్ కదా, డైమండ్ స్వాడ్. ఎందుకంటే మనం 50 డేస్లో డైమండ్ స్వాడ్ చేస్తాం కదా. ఎందుకని డైమండ్ స్వాడ్ ఎందుకు గైస్? చాలా కాస్ట్ డైమండ్ స్వాడ్ అనేది. సో దానికన్నా ఐరన్ ఫామ్ బెటర్ కదా. సో నేను పోస్ట్ కూడా చేంజ్ చేయొచ్చు. పోస్ట్ చేంజ్, ఇది పెడదామా? ఇదేం బాగుంది. లేకపోతే ఇది దానికి పెట్టానులే కానీ ఇది బాగానే ఉంది చూడడానికి. ఇది బాగుంది గైస్. సో చూడండి ఎలా ఉందో మోడు. అంటే 50 డేస్ కంప్లీట్ చేసిన సందర్భంలో నేనైతే స్ట్రక్చర్ అనేది బిల్డ్ చేశాను అనమాట. సో మీకు నేను బిల్డ్ చేయాలనుకున్నా చేసేసాను. సో నేను ఎంత ప్రోగ్రెస్ చేశానో మీకు చూపిస్తాను గైస్. నేను కొన్ని రోజులు మీకు వీడియో చేయలేదు కదా. సో అప్పుడు నేను ఎంత ప్రోగ్రెస్ చేశానో మీకు చూపిస్తాను గైస్. సో ఐరన్ బాగానే కలెక్ట్ చేసుకున్నాను. మర్చిపోయానబ్బా, కొత్త ఐరన్ ఆర్మర్ చేసుకుందాం. ఎందుకంటే ఉన్న ఐరన్ ఆర్మర్ దానికి పెట్టేసాం కదా. సో ఇంకా ఐరన్ ఆర్మర్ కూడా చేసుకుందాం. అండ్ స్వాడ్ టూల్స్ కావాలా. సో ఇదోడి, ఇంకా ఇదోడి, ఇంకా ఇదోడి, ఇంకా ఇదోడి. సో మాడ్ వేసుకున్నాడా? అప్పుడే వేసుకుని ఉంటాడు, వేసేసుకున్నాడు గైస్. షీల్డ్ కూడా మనకైతే పెట్టేస్తుంది. సో షీల్డ్ కూడా ఉంది మన దగ్గర. సో ఓకే 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 సో ఇది ఒక చిన్న షార్ట్ వీడియో గైస్ అంతే. సో చిలిపేచ్చా వేయలేము. సో ఇంకా చూపిస్తాను గైస్. ఐరన్ చేశాను. ఐరన్ మనం అయితే మళ్ళీ తీసుకుందాం. సో దీంట్లో వేసే ఇంకా స్మూత్ స్టోన్ కూడా దీంట్లో స్మూత్ స్టోన్ వచ్చేసి. సో స్మూత్ స్టోన్ వచ్చేసిన తర్వాత ఇది దీంట్లో కంపేర్ చేస్తా. అండ్ ఇదేంటో తెలుసా గైస్? హెవీ కోర్. సో ఇది మేస్ క్రాఫ్ట్ చేయడానికి ఉపయోగపడేది. ఇది నాకు ఇప్పుడు ట్రైడెంట్ గాడు ఉన్నాడు. సో ఈ హెవీ
కోర్ని అయితే నేను పడేస్తాను గైస్, ఎందుకంటే నేను క్రియేటివ్ నుంచి తీసుకున్నాను అనమాట, అది ఎలా ఉండదని. సో అంతే, ఓకే పడేస్తాను గైస్, ఇంకా నాకు ఇది అవసరమే లేదు. ఎక్కడ పెట్టాను అబ్బా? పికెక్స్ ఉన్నప్పుడు దిగినందుకు దండగా. సో అలా తేలుతూనే ఉండి హెవీ కోర్ నాకు అవసరమే లేదు, వేస్ట్. ఇప్పుడు నేను ఎందుకంటే క్రియేటివ్ నుంచి తీసుకున్నాను కాబట్టి. సో హెవీ కోర్ మేస్ క్రాఫ్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మేస్ అంటే ఏం లేదు, 1.21 అప్డేట్లో వచ్చిన కొత్త వెపన్, అదే స్ట్రాంగెస్ట్ వెపన్ అయింది ఇప్పుడు మైన్క్రాఫ్ట్లో. సో దానికి సపరేట్ ఎంచాన్మెంట్స్ ఉంటాయి, దానికి కొన్ని విండ్ పవర్స్ అనేవి ఉంటాయి అనమాట. సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ హ్యామర్ లాంటిది అనుకోవచ్చు. దాని మీరు అది కానీ మీకు చూపిస్తాను అండి గైస్, మేస్ ఎలా ఉంటుందో. మేస్ ఇదే గైస్, దీనే మేస్ అంటారు. సో హ్యామర్ లాగా ఉంది చూడడానికి, చాలా స్ట్రాంగ్ ఉంటుంది గైస్. ఇది బ్రీజర్ అనే ఇంకో కొత్త మాబ్ నుంచి మనం అంతం చేస్తే అది వస్తుంది. సో ఈ మేస్ ఎలా క్రాఫ్ట్ చేయాలని ఒక సపరేట్ వీడియోలో నేతనే అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మనం తెలుసుకొని ఏం చేస్తాం. సో మీకు జస్ట్ ఎలా క్రాఫ్ట్ చేయాలో చెప్తున్నాను అంటే, హెవీ కోర్ అనేది మనకి ఒక స్ట్రక్చర్లో, ట్రయల్ ఛాంబర్ అనే స్ట్రక్చర్లో మనకి ఆమినస్ కీ పెడితే వస్తుంది. ఈ ఆమినస్ కీ ఎలా వస్తుందంటే, మనం ట్రయల్ ఛాంబర్లోకి వెళ్ళి ఆమినస్ పోర్షన్ తాగాలి. ఈ ఆమినస్ పోర్షన్ ఎలా వస్తుందంటే, మనం పిల్లేజర్ అవుట్ పోస్ట్ కనిపెట్టి అక్కడికి వెళ్ళి ఆమినస్ ఆమినస్ పిల్లేజర్, క్యాప్టెన్ పిల్లేజర్ కానీ అంతం చేస్తే ఆమినస్ బాటిల్ వస్తుంది. క్యాప్టెన్ పిల్లేజర్ ఎలా ఉంటుందంటే, ఆడికి బ్యానర్ ఉంటుంది గైస్. ఇది చూడండి, ఈ బ్యానర్ నాకు ఎలా వచ్చిందంటే, నేను క్యాజువల్గా బయట వెళ్ళాను గైస్, ఓకే. అప్పుడు నాకు పిల్లేజర్ కనిపెట్టాడు. ఎక్కడంటే ఇక్కడే ఇలా వస్తున్నారు గైస్, ఇలా వస్తున్నారు. నేను వాళ్ళని అంతం చేసేసాను, వాళ్ళ నుంచి నాకు ఆమినస్ ఎఫెక్ట్ వచ్చింది. అప్పుడు నేను 1.21 అప్డేట్ ముందు, 1.21 అప్డేట్ తర్వాత మనం క్యాప్టెన్ మీద చంపితే ఆమినస్ ఎఫెక్ట్ రాదు, ఆమినస్ పోషన్ వస్తుంది. సో ఆమినస్ పోషన్ మన ట్రయల్ ఛాంబర్లోకి వెళ్తే అప్పుడు డ్రింక్ చేయాలి. అప్పుడు అక్కడ ఉన్న స్పానర్స్ అన్ని ఆమినస్ స్పానర్స్ కింద మారుతాయి. అప్పుడు ఆమినస్ స్పానర్స్ నుంచి కొన్ని మాప్స్ వస్తాయి అనమాట, మాప్ స్పాన్ అవుతాయి. సో ఆ మాప్ స్పాన్ అవ్వదంటే దాంట్లో బాస్ మాబ్ని కిల్ చేస్తే ఆమినస్ కీ అనేది ఆ స్పానర్ నుంచి వస్తుంది. సో ఆ ఆమినస్ కీని తీసుకొని ఒక క్యాండిల్స్ దగ్గర ఒకటి ఏదో బ్లాక్ ఉంటుంది, ఆ బ్లాక్ కీ ఇన్సర్ట్ చేస్తే అప్పుడు మనకి వేరియస్ ఐటమ్స్ వస్తాయి. సో దాంట్లో నుంచి అది ఒకే ఒక వే గైస్ మనకి హెవీ కోర్ రావడానికి. ఇంకా దానికన్నా ఏం చెప్పలేను. హెవీ కోర్ బ్రీజర్ అనేది ట్రయల్ ఛాంబర్లో ఒక స్పానర్ నుంచి బ్రీజెస్ అనే మాప్ స్పాన్ అవుతాయి. అవి కూడా కొత్త మాప్సే, అప్డేట్వి. సో ఆ మాప్స్ని చంపితే మనకి బ్రీజర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బ్లేజర్ అనే. సో మీకు హెవీ మేస్ ఎలా క్రాఫ్ట్ చేయాలని చెప్పాను, అంతే గైస్. దానికంటే నీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ అంటే వాటి సపరేట్ ఎంచైన్మెంట్స్ ఉంటాయి. సో అది మీకు మేస్ క్రాఫ్ట్ చేసినప్పుడు అంతా చెప్పేస్తాను. కానీ ఇప్పుడైతే మనం 50 days అయితే కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్గా. సో ఈ 50 days కంప్లీట్ చేసాం కదా, లైక్ చేయండి తొందరగా. సో లైక్ చేస్తే నాకు కొంచెం 50 days కంప్లీట్ అయిన మన సందర్భంలో లైక్ చేసిన సంతోషం అయితే ఉంటుందన్నమాట మాకు. సో మెకెర్నా వీడియోస్ కూడా వస్తాయి గైస్. సో మీరు కొంచెం ఓపిక పడితే మెకెర్నా వీడియోస్ కోసం వచ్చేస్తాయి. ఇప్పుడైతే మెకెర్నా ల్యాగ్ ఎలా పోగొట్టుకోవాలో కూడా, ల్యాగ్ వల్ల నేనైతే ఆడలేకపోయాను. కానీ ల్యాగ్ ఎలా పోగొట్టుకోవాలంటే నాకు ఇప్పుడు తెలిసిపోయింది ట్రిక్. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకటి మార్చుకోవాలి గైస్, అంతే. సో FPS నేనైతే 60లో పెట్టుకున్నాను. సెట్టింగ్స్లోకి వెళ్ళి 60లో పెడితే చాలా ల్యాగ్ అవుతుంది. సో 60 కాకుండా మీరు 30లో పెట్టుకుంటే ల్యాగ్ అనేది ఉండదు, మ్యాక్సిమం ల్యాగ్ అనేది పోతుంది. సో 80% మొత్తం పోతుంది గైస్. సో 20% ల్యాగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అంతే. సో అంతే గైస్. సో ఇప్పుడు బయటికి వెళ్దాం, ఎందుకంటే ఇంట్లోనే ఉండి మీకు ప్రోగ్రెస్ అంతా చూపిస్తున్నాను, కానీ బయటికి వెళ్ళి ఏ ప్రోగ్రెస్ చూపించలేదు. సో అక్కడ నేను మైనింగ్ చేశాను కదా గైస్. సో అలా ముందుకెళ్ళిపోతాను, ముందుకెళ్ళిపోయి మొత్తం మైన్ చేసి అక్కడ నేను హౌస్ కట్టుకుంటాను గైస్. సో పెద్ద హౌస్, నేను అక్కడే స్పాన్ అయ్యాను గైస్, చెప్పాలంటే అక్కడే స్పాన్ అయ్యాను. సో ఈ వాండరింగ్ ట్రేడర్ని అయితే నేను దీంట్లో ట్రాప్ చేశాను అనమాట, ట్రాప్ చేసాను గైస్ అన్ని. వీట్ తీసుకుందాం,
మొత్తం తీసుకోను, కొంచెం అంతే. మళ్ళీ ప్లాంట్ చేసేసి 4 సీడ్స్ ఉన్నాయి కదా, పోయి చికెన్స్ని ప్లాంట్ చేద్దాం గైస్. చికెన్స్ని ఇంకా మన షీప్స్ని బ్రీడ్. ఏ కుక్క నిన్నే, ఏవి షీప్స్ చంపేసావా అన్నిటి? మొత్తం చంపేసింది గైస్, ఒక్కట్లేదు. మన డైమండ్స్ వాడేది, డైమండ్స్ వాడేది, డైమండ్స్ వాడు ఉంది కదా. ఏ కుక్క నీ పని చెప్తాను ఆగు. ఎంత ధైర్యం ఉంటే నా సొంత షీప్స్ని కష్టపడి పెంచుకుంటే ఎన్ని ఉన్నాయంటే దాదాపు 30-40 ఉన్నాయి. హిట్టికే పోయే నీకు నా షీప్స్ని చంపేంత ధైర్యం ఏడికెళ్ళి వచ్చింది? అమ్మమ్మ ఎంత కోపం వస్తుందంటే గాయస్, వామ్మో. ఈ చికెన్స్ వేసి ఇన్ని గుడ్లు పెట్టాయి. ఫీడు 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 ఫీడు. సో చికెన్ ఫార్మ్స్, షీప్, ఈ షీప్స్ గైస్, నా ప్రియమైన షీప్స్ అన్నింటినీ చంపేసింది నా దురదృష్టమైన కుక్క. ఏడికి వచ్చింది, ఎట్లా వచ్చింది ఆ కుక్క నాకు అర్థం కావట్లే. అదేమన్నా ఇట్లా పార్కోర్ చేసి ఇట్లా పార్కోర్ చేసిందా? అట్లా ఎట్లా వస్తుంది గైస్? ఆయన ఆ కుక్కకి అంత తెలివి ఎట్లా ఏడికెళ్ళి వచ్చింది? వచ్చే ఛాన్సే లేదు. ఎలా వచ్చిందబ్బా? ఎలా వచ్చే వాండరింగ్ ట్రైన్ చెప్పురా, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, ఎలా వచ్చింది చెప్పండి. అలా చూసావేంద్ర నించొని డైమండ్స్ పడుతూ హిట్కి ఇస్తేనే పోతావు నువ్వు. అనవసరంగా చంపేసాను గైస్ అన్ని. బట్ వాడికి శిక్ష అనుభవించాల్సిందే. ఓ నో, అక్కడ సాయిల్ నుంచి పోయింది గైస్. నా షీప్స్ మంచిగా ఫీడ్ చేసుకుందామంటే మొత్తం జరిగిచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయను గైస్? బాబా ఇన్ని గుడ్లు ఉన్నాయి నా అక్కడ. ఈ గుడ్లన్నీ వేసుకొని కేక్స్ చేసుకోవాలంటే ఇంకా నేను ఇంతలా అయిపోతాను గైస్, బండోడ్లా. వామ్మో అయ్యో, ఏంది ఇది అసలు? షాకింగ్ అంటే షాకింగ్ గైస్, ఇది ఫుల్ టు ఫుల్ షాకింగ్. అప్పుడే స్మెల్ట్ అయిపోయా 22కి 20. వావ్, స్మూత్ స్టోన్ వచ్చేసింది. ఇంకా ఐరన్ తీసుకొని బ్లాస్ట్ ఫర్నెస్లో క్రాఫ్ట్ చేసుకొని ఇలా పెట్టేసుకుందాం గైస్. సో ఐరన్ తీసుకుందాం ఇంకా అంతే. చాలా అంటే చాలా సాడ్గా అనిపించింది గైస్ నాకు. ఆ షీప్స్ అన్ని పోయాయంటే నమ్మలేక పోయాను నేను అసలు. ఆ షీప్స్ ఎలా పోయాయి? ఈ కుక్కలు గైస్, ఈ కుక్కలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. కుక్కల్ని కొంత కాబ్ల్స్టోన్ తీసుకో, కాబ్ల్స్టోన్ తీసుకొని కొన్ని ఫర్నెన్స్లు చేసుకుందాం గైస్. ఫర్నెన్స్ దీంట్లో ఉన్న ఫర్నెన్సా. సో ఎన్నంటే అన్ని ఫర్నెన్స్ చేసిద్దాం మొత్తం. బ్లాస్ట్ ఫర్నెన్స్ కూడా అన్నీ చేసిద్దాం గైస్. పడుంటాయి అని కాదు, నాకు కావాలి గైస్ బ్లాస్ట్ ఫర్నెన్స్లు కూడా ఉపయోగపడతాయి బ్లాస్ట్ ఫర్నెన్స్లో. సో ఇవేంటంటే చాలా ఫాస్ట్గా చేసేస్తుంది అన్నమాట ఏదన్నా సరే. ఇంకెక్కడ పెడదాం? ఈ గ్రాఫింగ్ టేబుల్ మీద పెట్టేద్దాం. ఇంకా నేను ఎత్తి మీద పెడతానమ్మా. స్టోన్ కూడా ఎత్తి మీద పెట్టాం గైస్. ఇప్పుడు ఒక స్మోకర్ కూడా క్రాఫ్ట్ చేసుకుందాం అబ్బా. స్మోకర్ కూడా ఉపయోగపడుతుంది. స్మోకర్ దీని ఎలా చేస్తారు? ఏంది స్ట్రిప్డ్ జంగిల్ ఎడికెళ్ళి లేవాలరా నేను? ఇక్కడ దగ్గరలో జంగిల్ కూడా లేదంటే స్ట్రిప్డ్ జంగిల్ వుడ్. ఇషో స్ట్రిప్డ్ జంగిల్ కూడా ఎడికెళ్ళి లేవాలి వేసి నేను ఇంకా వారిని యాక్స్తో స్ట్రిప్ చేసేసి మొత్తం కట్ చేసేద్దాం గైస్. స్ట్రిప్డ్ జంగిల్ కూడా కాకుండా స్ట్రిప్డ్ ఇదైనా ఒప్పుకుంటారు కదరా ప్లీజ్. స్ట్రిప్డ్ ఏ వుడ్ అయినా ఒప్పుకుంటారు గైస్, జంగిల్ వుడే కాదు.
ఈ స్మోకర్ కూడా క్రాఫ్ట్ చేయాలి, ఎందుకంటే ఈ స్మోకర్లో నాకు కూడా తెలియదు స్మోకర్ ఏం చేస్తాను అనేది, కానీ అలా చేశాను గేస్ అంతే. ఓకే, నన్ను ఏమనకండి. ఇది ఇలా చూస్తుంటే ఏం బాగాలేదు గేస్, అందుకే తీసేస్తానండి. ఇంకా ఇది కూడా, ఇంకా ఇక్కడ మిగిలిపోయిన ఫర్నెన్స్ అయితే పెట్టేద్దాం. సో పెట్టేసి పక్కన స్టోన్ కటర్, ఇప్పుడు బాగుంది కొంచెం, ఇందాక దరిద్రంగా ఉంది గేస్. సో స్మోకర్లో, సో అన్నిట్లో ఇప్పుడు కోల్ అయితే మనం పెట్టాలన్నమాట. పెడదాం. సో స్ప్లిట్ చేద్దాం గైస్, మొత్తం స్ప్లిట్ చేసేద్దాం గైస్. ఒక దాంట్లో 16 కాదు 8 పెట్టేద్దాం. దాని తర్వాత నేను కోల్ చేసుకొని మళ్ళీ చేసుకుంటానులే కానీ. సో ఇప్పుడు మనకి స్మోకర్తో అంత ఉపయోగం ఎక్కువగా లేదన్నమాట. ఓకే, మనం 16 చేసుకుంటే బెటర్ ఏమో. మన అక్కడ ఇంకో స్టాక్ ఉంది కదా, భయపడడం ఎందుకు. 16 12 16. సో 8 ఇంకో 8 16 స్ప్లిట్ చేసేద్దాం. సో 14 కాదు, 14లో నుంచి 2. సో 2 తీసుకొని తినలేదు 16. అప్పుడు మళ్ళీ దీంట్లో నుంచి 4 16 24. ఓకే 12. సో 12 దాకా వచ్చేసింది అనమాట మనకి. సో దీంట్లో 16, ఇంకా దీంట్లో 16, దీంట్లో 16, దీంట్లో 16, దీంట్లో 16, దీంట్లో 16. సరిపోతాయారా? దీంట్లో 12. ఓకే అమ్మయ్య సరిపోయింది గేస్. సో ఇది ఈ రెండిట్లో మనకి పెట్టకపోలేమన్నమాట. ఈ ఫర్నెన్స్ ఉంది కదా, ఈ ఫర్నెన్సింగ్ మనకు ఐరన్ లేదు, ఉన్న వాడి అంతా ఐరన్ అయితే యూజ్ చేసేసానబ్బా. ఐరన్ తీసుకో. సో ఈ ఫర్నెన్స్ తీసుకో. ఇంకా ఒక క్రాఫ్ట్ చేసుకో. ఇది బ్లాస్ట్ ఫర్నెన్స్ ఏంటంటే గైస్, ఏదన్నా ఐరన్ ఓర్ పెట్టండి, అంటే దాంట్లో మనకి ఏమైనా స్మెల్ చేయాల్సిందంటే చాలా ఫాస్ట్ స్మెల్ చేస్తుంది గైస్. ఇది ఫర్నెన్స్ కన్నా చాలా ఫాస్ట్ స్మెల్ చేస్తుంది బ్లాస్ట్ ఫర్నెన్స్ అనేది. అండ్ అంతే కాదు గైస్, నాకు కేవ్లో ఎమితిస్ట్ అనేది ఒకటి దొరికింది. సో అది మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను. ఇప్పటికే వీడియో లాంగ్ అయిపోయి ఉంటుంది గైస్. ఓకే, స్లీప్ వేసేద్దాం ఇంకా. సో మాడైతే నిద్రపోతున్నాడు గైస్, గాఢ నిద్రలో. ఇప్పుడు నిద్ర నుంచి లేచేసాం, ఎవరు లేపకుండా మనోడు లేస్తున్నాడు గైస్. అది గైస్ ది మనోడు స్పెషల్ క్రీపర్. అమ్మా, ఈ డైమండ్స్ వాడ్ అయితే చూస్తుంటే నాకు చాలా షైనింగ్ అనిపిస్తుంది, బాగుంటుంది గైస్ డైమండ్స్ వాడ్ లుక్ పరంగా. నేను ఎవరిని పేల్ షీల్డ్ ఉంది, షీల్డ్ వేసుకో. ఆనే వెళ్ళు. అమ్మాయి గైస్ అట్లా పేలిపోతే ఏంటంటే మనకి వాటర్ వెళ్తే క్రీపర్కి, అంటే మనకేం కాదు, క్రీపర్కి అవుతుంది కానీ క్రీపర్ వస్తుంది కానీ మనకి ఏం కాదు. సో ఎందుకు చంపానంటే మీకు చూపిస్తాను గైస్. ఏంది నేను అక్కడ పెట్టాను. సారీ. సో ఓర్స్ని మాత్రమే కుక్ చేస్తుంది గైస్. సో దీంట్లో నుంచి 2 కోల్ తీసుకొని ఈ స్మోకర్లో పెట్టేసి ఇది పెట్టేస్తే చూడండి ఫాస్ట్గా గైస్, ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సెకండ్స్లో కుక్ అయిపోయింది గైస్. సో ఫుడ్ని కుక్ చేయడానికి స్మోకర్ ఉపయోగపడుతుంది అనమాట. సో స్మోకర్ స్పెషల్ అనమాట అది. సో స్మోకర్ అనమాట దీని పేరు. సో కుక్కర్ బీఫ్ తినేద్దాం ఒకటి. సో ఇది గైస్ ఇవాళ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే ప్లీజ్ సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తెలిసింది కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అండ్ మళ్ళీ అంటే సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేశాను గైస్. సో నాకు లైక్స్ కావాలన్నమాట, అంటే
సో మీరు ఎన్ని లైక్స్ చేస్తే మీరు ఎంత చూస్తే నేను అంత తొందరగా వీడియోస్ అయితే పంపించడానికి ట్రై చేస్తాను అనమాట. సో అప్పుడు నాకు తెలుస్తుంది మీకు ఈ టాపిక్ నచ్చింది, మీకు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను అప్పుడు నాకు తెలుస్తుంది గైస్ మీకు ఈ వీడియో మీద ఇంట్రెస్ట్ ఉందని. అప్పుడు నేను దీనికి సంబంధించిన వీడియోలు అయితే నేను పంపిస్తున్నాను అనమాట. సో నాకు డైమండ్ వీడియో గురించి నాకు అర్థమైపోయింది, ఇంకా మీకు మైన్క్రాఫ్ట్ అంటే ఇష్టమని. సో ఇంకా నేను మైన్క్రాఫ్ట్ వీడియో అయితే పంపిస్తాను, అంతేకాకుండా మెక్కన్న వీడియో పంపిస్తాను గైస్. సో మీరు లైక్ చేసుకుంటే నేను పంపించేస్తుంటాను. అండ్ తప్పకుండా మన ఛానల్కి న్యూ అయితే ఎవరున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో బాయ్.